గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రమేల సత్పతి ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని వెల్లడించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు ఒక్కరోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రమేల సత్పతి ప్రత్యేక అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. నిజాయితీతో తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ ప్రణాళికలు, పనులు వసూలు, తాగునీటి సరఫరా, పరిశుభ్రత డ్రైవ్, ఉపాధి హామీ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. చేస్తారు కదా, సో అని అనుకొని మీరు వదిలిపెట్టకండి. దయచేసి యూ ప్లీజ్ ఎక్సర్సైజ్ యువర్ డ్యూ రెస్పాన్సిబిలిటీ అండ్ డెలిజెన్స్ యాజ్ అ స్పెషల్ ఆఫీసర్. దట్ ఈస్ మై రిక్వెస్ట్. పోగానే లెక్క పెట్టండి వాట్ ఈస్ ద అసెట్ ఆఫ్ ద జీపీ. సో అసెట్ అంటే ఫస్ట్ యువర్ మ్యాన్ పవర్. ఎంతమంది మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఎవరి ఇంటిలో పని చేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే కొంతమంది అఫీషియల్స్ ఆర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ విల్ గో అవుట్, బట్ దే విల్ క్యారీ దర్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్. దీనికన్నా క్లియర్గా నేను చెప్పాను. సో ఒకవేళ ఎంతమంది 6 members 5 members ఆ జీపీలో వర్క్ చేసిన వాళ్ళు ఉండాలంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ ప్లీజ్ బ్రింగ్ దెమ్ ఆల్ ఆన్ బోర్డ్ అండ్ ఆస్క్ దెమ్ ఎక్కడ పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరు చెప్పారు, ఎంతమంది ఆన్ రోల్ ఉన్నారు, ఎంతమంది ఆఫ్ రోల్ ఉన్నారు ఒకసారి లెక్క పెట్టండి. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. తర్వాత అది ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ఎవ్రీబడి విల్ ట్రై టు హైడ్ ద ఎగ్జిస్టింగ్ సెటప్. తర్వాత టాక్సెస్ ఎంత వసూలు అయింది, వాస్తవం అంత వసూలు అయిందా లేదా. నేను ఒక సిడిఎంఏగా ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మున్సిపల్ సెటప్ కానీ నేను షేర్ చేస్తున్నాను. టాక్సెస్ మనకి ఎలాగే ఎస్పెషల్లీ జీపీలో కనీసం అట్లీస్ట్ 95%, 98% రీచ్ అయిన సందర్భాలు, 100% కూడా రీచ్ అయిన సందర్భాలు ఉంటాయి. మున్సిపల్ ఏరియాస్లో అట్లా ఉండవు. అలా మరీ పోతే ఒక 80% అట్లా యావరేజ్ చెప్తున్నాను. సో ఆ 80%లో కూడా నాకు రెవెన్యూ చూపించండి ఫిజికల్లీ అని చెప్తే, నేను ఆడిట్ ర్యాండమ్గా ఒక 2-3 మున్సిపాలిటీస్ నేను ఆడిట్ చేస్తే జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది ఆ 80% ఏదో చూపిస్తున్నారో అది కూడా ఆన్ పేపర్. అంటే ఆన్ పేపర్ అంటే ఎట్లా, లైక్ ట్యాక్స్ పే చేశారు కానీ ఆ బిల్ కలెక్టర్ దానికి క్రెడిట్ చేయలేదు. అది ఆ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ జరిగినది కాదు, అది 3-4 years, ఆల్మోస్ట్ 4-5 years పాత రికార్డ్స్ తీసి ఆడిట్ చేసి నాకు తెలిసింది ట్యాక్స్ క్రెడిట్ అవుతలేదు. కానీ ఎప్పుడైనా మనం ఏదైనా ఒక చిన్న ఇనిషియేటివ్ చేయాలనుకుంటే ఒక ₹1,00,000 అవుతుంది. ఆ ₹1,00,000 20,000 అయినా కూడా మన దగ్గర ఫండ్ లేదు, మనకి గవర్నమెంట్ ఫండ్ ఇస్తేనే, కలెక్టర్ ఫండ్ ఇస్తేనే చేస్తామని ఆలోచనతో ఉండిపోతారు జీపీ. బట్ చూస్తే ₹1,00,000 వాళ్ళ బిల్ కలెక్టర్ క్రెడిట్ చేయలేదు అనేది ఆ విషయం వాళ్ళకి తెలియదు లేకపోతే తెలిసి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. బట్ క్రిమినల్ కేసు బుక్ చేసి చాలా మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మీ అందరికి తెలుసు ఈ మధ్యలో చాలా మంది అవుట్సోర్సింగ్ వర్కర్స్ ప్రతి కార్డర్లో, లైక్ పెద్ద కార్డర్స్ కన్సల్టెంట్ నుంచి స్టార్ట్ చేస్తూ కింద స్థాయి వరకు అవుట్సోర్సింగ్ వల్ల సంస్థ నడుస్తుంది. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ సమ్ ప్లస్ అండ్ మైనస్. సో ఆ మైనస్ కాదు, మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చూసి దానికి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.